లోకం మీద అబద్ధాలు ఆడన లేవలో తెలుసారా? ఇంకెవలు మందు బాబులు. కరెస్ట్. నీకు 100కు 100 మార్కులు. తాగినల నోట వాసన వస్తదేమో గాని అసత్యం మాత్రం రాదు. అందుకే అంటారు తాగుబోతులు పసిపిల్లలతో సమానమని. అవును, ఆలలోళ్ళు ఆలకే గాని ఎదుటోడు చెప్పేది వినిపించుకోరు. అంతేనా? ఎదుటి వాళ్ళు వినకున్నా తాము చెప్పాలనుకుని చెప్పే వరకు ఇడిచిపెట్టారు. అంతేందుకు బాబు సారే అప్పట్లో చెప్పలేదా తాగుబోతులంత నిజాయితీ పరులు ఉండరని. ఇంత మంచి మందు బాబులను సమాజంలో ఎందుకురా చీప్ గా చూస్తారు? నిజం మాట్లాడాలని గట్లనే చూస్తారా ఈ పాడు సమాజం. అట్లా అనేటోళ్ళ కళ్ళు తెరిపించేందుకే ఓ వార్త పట్టుకొచ్చిన చూడుండుల్లా. అయ్యో ఆయాసం వస్తుందట, ఆగుని సార్. ఇక మెల్లగా ఊదే అన్న. అంటలేం సార్ మరి ఎందుకే అబ్బా అన్న మనసులో చాలా బాధనే ఉన్నది. మామూలు మనిషి అయితే ఇంత ధైర్యంగా నిలదీయగలడా? మందుబాబు కాబట్టే కాకీలనే కడిగి పారేస్తున్నాడు. నిజాయితీ పరులే కాదు, గుండె ధైర్యం ఉన్నోళ్ళు కూడా మందుబాబులే. ఏదైనా చేస్తారు పెద్ద పెద్దోళ్ళకైతే మంచిగా పెద్ద పెద్దోడు ఏదేదో తప్పు ఇబ్బంది దొరకమంటారు మీరు. ఎందుకంటే అప్పుడు మీ డిపార్ట్మెంట్ కాదు, అప్పుడు మీ డిపార్ట్మెంట్ కాదు అప్పుడు. చూసిండ్రా తెగింపు? కేసు రాసుకోండి, జైలుకైనా పోతా అని అంటున్నాడు. జైలుకు తర్వాత పంపుతారు గాని ఇక ఇంకో అన్న కాడికి పోదాం పారి. అట్లా కాదన్నా, ముంగల్ కూదు, పోలీస్ సార్ చెప్పినట్టు సరేనా? అబ్బా కాకీలకు కోపం ఎక్కువ, దూకుడు ఎక్కువ అని అంటారు గాని మందుబాబులను చూడుండ్రి చంటి పిల్లలను బతిమ్లాడినట్టు ఎట్లా బతిమ్లాడుతున్నారో. కరీంనగర్ తెలంగాణ చౌకాడ డ్రంక్ అండ్ డ్రైవ్ పని పెట్టుకున్న పోలీసులకు సుక్కలు చూపెట్టిరు మందుబాబులు. అసలు పోలీసులకు ఇంత సహనం ఉంటదా అనే రేంజ్ లా తలకాయ తిన్నారు. ఇక అసలే చుట్టూ వీడియోలు కానొచ్చేసరికి ట్రాఫిక్ వాళ్ళు కూడా బీపీ మొత్తం కంట్రోల్ లో పెట్టుకుని గాంధీ తాత లెక్క పెదవుల మీద చిరునవ్వులు జిన్నించుకుంటా చిన్నపిల్లల బతిమ్లాడినట్టే బతిమ్లాడిర్రు. మందుబాబులతోటి మామూలుగా ఉండదు, మినిమం ఉంటది మరి. అవసరం లేదా